ప్రభుత్వం సంకెళ్లు వేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి వేడుకలు జరుపుతోందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు. ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్లు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఆర్టికల్ 3 అనేదే లేకపోతే రాజ్యాంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదు. ఈ మాట కేసీఆర్ గారు శాసనసభ వేదికగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆనాడు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి దాదాపు 6.5 లక్షల మంది పిల్లలకు సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున వారి మీద ఖర్చు పెడుతూ వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ వాటిని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ 1000 గురుకులాల్లో ఇవాళ మరణ మృదంగం మోగుతూ ఉన్నది. 130 మంది పైచిలకు పిల్లలు ఇప్పటికి విషాహారం వల్ల, బలవన్ మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని గౌరవించి